వెల్కమ్ టు బిఎన్ఎస్ మీడియా. మన తెలుగు స్టేట్స్లోని ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో దాదాపు 2 దశాబ్దాలుగా ఒకటే స్టోరీ నడుస్తుంది. పిల్లలు ఇంజనీరింగ్ కంప్లీట్ కాగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ ఆస్ట్రేలియా. అక్కడ 2 నెలలు మాస్టర్ డిగ్రీ, సైడ్లో క్లోన్స్ లేదా వర్క్ప్లేస్లో పార్ట్ టైం జాబ్స్, ఆ తర్వాత ఎలాగో పర్మనెంట్ రెసిడెన్సీ తెచ్చుకోవడం. అదేనండి పర్మనెంట్ రెసిడెన్సీ అంటే పిఆర్. కానీ ఇప్పుడు ఆ స్టోరీ మొత్తం మారిపోతుంది. చాలా మంది పేరెంట్స్ రియలైజ్ అయ్యే లోపే ఈ సిస్టమ్ అంతా చిన్న భిన్నం అయిపోతుంది. ఫిబ్రవరి 2026లో ఆస్ట్రేలియా దాదాపు 40% ఇండియన్ స్టూడెంట్ వీసా అప్లికేషన్ రిజెక్ట్ చేసింది. మార్చ్ వచ్చేసరికి కేవలం 49% ఇండియన్ యూనివర్సిటీ అప్లికేషన్స్ కి మాత్రమే వీసా వచ్చాయి. ఆస్ట్రేలియా ఇప్పుడు అఫీషియల్లీ ఇండియాను తన హై రిస్క్ కేటగిరీలో పడేసింది. కరెక్ట్ గా చెప్పాలంటే బంగ్లాదేశ్ ఇంకా నేపాల్ ఉన్న కేటగిరీలోకి మనల్ని తోసేశారు. ఈ రోజు మన స్పెషల్ స్టోరీలో అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఎందుకు ఈ సడన్ ట్విస్ట్, అండ్ మన ఇండియన్ స్టూడెంట్స్ ఇప్పుడు ఆస్ట్రేలియా కాకుండా ఏ టాప్ డెస్టినేషన్స్ వైపు చూస్తున్నారు. లెట్స్ చెక్అవుట్. ముందు మనం నెంబర్తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఆ లెక్కలే అసలు స్టోరీ ఏంటో చెప్తాయి. 2025 ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఆస్ట్రేలియాకి అప్లై చేసే ఇండియన్ స్టూడెంట్స్ అప్లికేషన్స్ సగం కన్నా ఎక్కువ తగ్గిపోయాయి. అంటే 2023 పీక్ లెవెల్లో పోలిస్తే లెస్ దెన్ హాఫ్ అనమాట. అదే కాదు, పాండమిక్కి ముందున్న 2019 లెవెల్స్ కంటే కూడా ఇప్పుడు 30% తక్కువ అప్లికేషన్స్ వచ్చాయి. మన ఇండియన్ స్టూడెంట్స్కి ఎప్పటి నుంచో ఫేవరెట్గా ఉన్న యుఎన్ఎస్డబ్ల్యూ అంటే యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ మరియు ఆర్ఎంఐటి రాయల్ మెల్బర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇలాంటి టాప్ యూనివర్సిటీస్లో 2026 సెమిస్టర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇంటెక్స్ నియర్లీ 15 to 20% డ్రాప్ అయ్యాయి. ఇది కేవలం ఆస్ట్రేలియన్ కథ కాదు. ఇండియన్ గవర్నమెంట్ డేటా ప్రకారం యుఎస్, యూకే, కెనడా లాంటి దేశాలకు వెళ్ళే ఇండియన్ స్టూడెంట్స్ నెంబర్ కేవలం 2024 ఒక్క ఇయర్లోనే దాదాపు 40% పడిపోయింది. కెనడాలో ఇండియన్ ఎన్రోల్మెంట్ డైరెక్ట్గా 2.3 ల్యాక్స్ స్టూడెంట్స్ నుంచి 1.37 ల్యాక్స్కి పడిపోయాయి. అంటే 1 ఇయర్లోనే 41% ఫాల్. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఏదో పెద్ద చేంజే వచ్చింది. అసలు ఆస్ట్రేలియా వైపు ఏం మారింది? January 8, 2026 ఆస్ట్రేలియా సైలెంట్గా ఇండియన్ స్టూడెంట్స్ని ఎవిడెన్స్ లెవెల్ 3లోకి నెట్టేసింది. అంటే వాళ్ళ సింప్లిఫైడ్ స్టూడెంట్ వీసా ఫ్రేమ్వర్క్ ఇదే హైయెస్ట్ రిస్క్ టైర్ అనమాట. ప్రాక్టికల్లీ మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇండియన్ అప్లికెంట్ గట్టిగా సెక్యూరిటీ ఫేస్ చేయాలి. అంటే డాక్యుమెంట్ చెక్ చేయడంలో స్ట్రిక్ట్నెస్, ఫైనాన్షియల్ ప్రూఫ్స్ గురించి టైట్ వెరిఫికేషన్, అండ్ దీనివల్ల వీసా ప్రాసెసింగ్ టైం కూడా చాలా ఎక్కువైపోయింది. ఇది చాలాదన్నట్టు వీసా అప్లికేషన్ని డైరెక్ట్గా 1600 యూఏడి నుంచి 2000 యూఏడికి పెంచేశారు. మన భాషలో చెప్పాలంటే కేవలం అప్లై చేయడానికి దాదాపు 1,10,000 రూపాయలు పెట్టాలి. ఇందులో ట్యూషన్ ఫీజు లేదు, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అసలే లేవు. దీంతో పాటు ఆస్ట్రేలియన్ వీసా ఆఫర్ ఇప్పుడు హోలిస్టిక్ ఫైనాన్స్ అగ్రిమెంట్ స్టార్ట్ చేశారు. అంటే లా ప్రకారం కేవలం ఫస్ట్ ఇయర్ ఫీజు చూపిస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు ఆ ఎంటైర్ డిగ్రీ కంప్లీట్ చేయడానికి డబ్బులు ఎక్కడివి అని గట్టిగా అడుగుతున్నారు. ఎందుకు ఈ చేంజ్ క్రాక్ డౌన్? సోర్స్ చూపిస్తున్న దాని ప్రకారం మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ఫ్రాడులెంట్ డాక్యుమెంట్స్. వీసా కన్సల్టెంట్ సబ్మిట్ చేస్తున్న ఫేక్ ఫైనాన్స్ డాక్యుమెంట్స్ అండ్ మార్క్ షీట్ విపరీతంగా పెరిగిపోయాయి. ఎస్పెషల్లీ బెంగళూరులో జెన్యూన్ మార్క్ షీట్ని వెరిఫై చేయడం కూడా ఆఫీసర్స్కి చాలా కష్టమైపోయాయి. రీజన్ నెంబర్ 2, ది మైగ్రేషన్ ఫ్యాక్టర్. జాబ్స్ అండ్ స్కిల్ ఆస్ట్రేలియా చేసిన ఒక సర్వేలో దాదాపు 70% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏం చెప్పారంటే మేము ఆస్ట్రేలియాని చూజ్ చేసుకుంది కేవలం మైగ్రేషన్ కోసమని ఓపెన్గా చెప్పారు. అండ్ రీజన్ నెంబర్ 3, బ్రిడ్జింగ్ వీసా ఇష్యూ. చాలా మంది ఇండియన్ స్టూడెంట్ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా దేశం వదిలి వెళ్లకుండా బ్రిడ్జింగ్ వీసా మీద అక్కడే ఉండిపోతుంది. దీనికి తోడు ఆస్ట్రేలియాలో ఇప్పుడు నడుస్తున్న సివియర్ హౌసింగ్ క్రైసిస్, పెరుగుతున్న రెంట్స్, ఎలక్షన్ ఇయర్ పాలిటిక్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ మీద వచ్చిన ప్రెషర్, ఇవన్నీ కలిసి ఒక పర్ఫెక్ట్ స్టార్మ్ని క్రియేట్ చేశాయి. కానీ ఇక్కడ చాలా మంది మాట్లాడుకొని మరో మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. ఒకవైపు ఆస్ట్రేలియా తన డోర్స్ని టైట్గా క్లోజ్ చేస్తుంటే మరోవైపు కొన్ని దేశాలు మన వాళ్ళ కోసం వైడ్గా ఓపెన్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ చూసుకుంటే జర్మనీ. 2026లో ఇండియన్ స్టూడెంట్స్కి అక్కడ వీసా అప్రూవల్ రేట్ దాదాపు 90 నుంచి 95% ఉంది. ప్రాసెసింగ్ టైం చూసుకుంటే జస్ట్ 6 days. చాలా వరకు జర్మన్ పబ్లిక్ యూనివర్సిటీలో ట్యూషన్ ఫీజు 0. కేవలం సెమిస్టర్ ఫీజ్ 100 నుంచి 350 euros పే చేస్తే చాలు. కోర్స్ కంప్లీట్ అయ్యాక 18 months జాబ్ సీకర్ వీసా ఇస్తారు. అండ్ క్లియర్గా ఒక 3 years పర్మనెంట్ రెసిడెన్సీ. ఒక పాత్ ఉంది. కేవలం 4 సంవత్సరాల్లోనే జర్మనీ వెళ్ళే ఇండియన్ ఎన్విరాన్మెంట్ 107కి పెరిగాయి. నెక్స్ట్ కంట్రీ చూసుకుంటే ఐర్లాండ్. మాస్టర్ గ్రాడ్యుయేట్స్ కోసం 2 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఆఫర్ చేస్తుంది. దీనికి తోడు అక్కడ థ్రీవింగ్ టెక్ సెక్టర్ ఉంది. అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాక్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఇంకో కంట్రీ చూసుకుంటే జపాన్. ఫారెన్ స్టూడెంట్ క్యాప్స్ని ఏప్రిల్ 2026 నుంచి 5% పెంచేసింది. వాళ్ళ మాటల్లో చెప్పాలంటే అవుట్ స్టాండింగ్ ఇంటర్నేషనల్ టాలెంట్ని రిక్రూట్ చేసుకోవడానికి చూస్తున్నారు. స్టడీస్ అయిపోయిన తర్వాత జాబ్ వెతుకోవడానికి 360 days స్టే బ్యాక్ ఇస్తున్నారు. ఒకవేళ మీరు జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇంజనీరింగ్లో ఇంకా నర్సింగ్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ దాదాపు 100% ఉన్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. న్యూజిలాండ్లో ఇండియా స్టూడెంట్ ఎన్విరాన్మెంట్ దాదాపు 354% గ్రోత్
కనిపిస్తుంది. యూఏఈ అయితే హైదరాబాద్, బెంగళూరు ఇంకా చెన్నై స్టూడెంట్స్కి ఒక రీజనల్ ఫేవరెట్ డెస్టినీగా మారిపోతుంది. దీనికి అర్థం ఒకటే, మనం మిడిల్ క్లాస్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డ్రీమ్ ఎప్పటికీ ఆగిపోలేదు, కానీ సైలెంట్గా దాని దారి ఆస్ట్రేలియా నుండి న్యూ కంట్రీస్ వైపు చేంజ్ అవుతున్నాయి. నౌ బిఫోర్ వీ క్లోజ్, లెట్ బీ ఫేర్ టు ఆస్ట్రేలియా. మన ఆస్ట్రేలియా వైపు నుంచి కూడా ఆలోచించాలి. ఈ కంట్రీ తన డోర్స్ని కంప్లీట్గా క్లోజ్ చేయలేదు. 2026 అఫీషియల్ ప్లానింగ్ టార్గెట్ చేస్తే అది 2025 కంటే ఎక్కువ ఉంది. దాదాపు 2,95,000 ఇంటర్నేషనల్ స్పాట్స్ని రెడీ చేశారు. అంటే లాస్ట్ ఇయర్ కంటే 25,000 స్పాట్స్ పెరిగాయి. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇది అసలు క్యాప్ కానే కాదు, కేవలం ప్రియారిటైజేషన్ సిస్టమ్ మాత్రమే. కొన్ని రిజెక్షన్స్కి మెయిన్ రీజన్ ఫేక్ డాక్యుమెంట్స్ అండ్ నాన్ జెన్యున్ అప్లికేషన్సే. మన వాళ్ళలో చాలామంది ఎడ్యుకేషన్ వీసాని ఒక మైగ్రేషన్ షార్ట్కట్లా యూజ్ చేస్తారు, కాబట్టి ఈ సిచ్యువేషన్ వచ్చింది. కానీ స్ట్రాంగ్ అకాడమిక్స్, క్లీన్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న జెన్యున్ స్టూడెంట్స్కి ఇప్పటికీ వీసా గట్టిగానే వస్తున్నాయి. దీంతో పాటు మన వాళ్ళకి చాలా ఫేమస్ అయిన పోస్ట్ స్టడీ వర్క్ వీసా, ద ఫేమస్ సబ్ క్లాసెస్ 485 ఇప్పటికీ హెల్త్ కేర్, ఐటీ, సస్టైనబిలిటీ సెక్టర్లో 2 నుంచి 6 సంవత్సరాల వరకు వర్క్ ఎలిజిబిలిటీ ఆఫర్ ఇస్తుంది. కాబట్టి రైట్ స్టూడెంట్స్కి, స్ట్రాంగ్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి ఆస్ట్రేలియా ఎప్పటికీ స్ట్రాంగ్ ఆప్షన్ అలానే ఉంది. ఫైనల్గా చెప్పాలంటే ఇది ఒక కంట్రీ ఫెయిల్ అయిపోతున్న స్టోరీ కాదు, మన స్టూడెంట్స్కి ఆప్షన్స్ ఫైనల్లీ మల్టిప్లై అవుతున్న స్టోరీ. ఈ రోజు మన స్పెషల్ స్టోరీస్లో ట్రాక్ చేసిన విషయం కేవలం వీసా గురించి కాదు, ఇది ఒక పెద్ద జనరేషనల్ షిఫ్ట్. ఒకప్పుడు ఇండియన్ ఫ్యామిలీస్ ఎలా ఫంక్షన్ అయ్యేవంటే ఎలాగైనా సరే ఫారెన్ పాస్పోర్ట్ సంపాదించాలని చేసేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కేవలం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, క్లారిటీ, స్టేబిలిటీని వెతుక్కుంటున్నారు. లాస్ట్ 2 decades నుంచి ఇండియన్ స్టూడెంట్స్కి ఆస్ట్రేలియా ఎప్పుడు సెకండ్ చాయిస్గా ఉండేది, కానీ ఇప్పుడు డేటా చూస్తుంటే అది ఇప్పుడు 4th లేదా 5th పొజిషన్కి స్లైడ్ అవుతున్నట్లు తెలుస్తుంది. దీనికి రీజన్ కేవలం ఆస్ట్రేలియా మారడం మాత్రమే కాదు, వాళ్ళతో పాటు ప్రపంచం మొత్తం మారడం వల్ల. దట్ ద స్పెషల్ స్టోరీ ఫర్ టుడే. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత మీరే కంట్రీ పోవాలనుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి. దట్ స్పెషల్ స్టోరీ ఫర్ టుడే. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ట్రాక్ చేసుకుందాం. మరొక స్పెషల్ స్టోరీతో నేను రేపు మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బిఎన్ఎస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.